సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన శ్రీకాకుళంలో ఇలిసిపురం మెగా వ్యూస్, అదే విధంగా హారిక కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఎక్కడా లేని విధంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని జ్యోతిర్లింగాల వినాయకుడి పెట్టడం జరిగింది. జ్యోతిర్లింగాలు ఎన్నైతే ఉంటాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జ్యోతిర్లింగాలని ఒకే చోట్లో పేద ధనిక వ్యత్యాసం లేకుండా అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఆ ప్రయత్నాన్ని మనతో పాటు మీరు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, శ్రీకాకుళంలో నలుమూలల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నటువంటి ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకతను ఒకసారి కళ్ళారా చూసే సోమనాథ లింగాన్ని, అంటే మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్నైతే ఉంటాయో అన్ని లింగాలను కూడా పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఇది నిర్వహిస్తున్నటువంటి హారిక కన్స్ట్రక్షన్ యాజమాన్యం వాళ్ళందరి మాటలో ఒకసారి చూద్దాం. సార్, ఇప్పుడు అన్ని లింగాలు జ్యోతిర్లింగాలు అన్ని దేని వల్ల మీరు స్టార్ట్ చేయాలి? ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది ముఖ్యంగా అందరూ భక్తులు చూడలేరు కదా. అందువల్ల అక్కడ ఎలా ఉండాలి ఆ ఏరియాలో అదేవిధంగా ఇక్కడ మనం చూపించాలి. అదేవిధంగా అంటే ఈ జ్యోతిర్లింగం అక్కడ ఆ ప్లేస్ లో ఎలా ఉంటే అక్కడ చూడలేదు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూశారు కదా. అంటే వీళ్ళు యాజమాన్యం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం ఏంటి అంటే, జ్యోతిర్లింగాలు ఎన్ని లింగాలు అయితే ఉంటాయో అన్ని లింగాలు భక్తులు చూడలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి భక్తజనులకి విశేషంగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇది సోమనాథుడు అంటే గుజరాత్ లోని ఈ లింగం ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అది ఇక్కడ మనకు చూపించారు. అదే విధంగా శ్రీశైలం మల్లికార్జున అంటే మల్లికార్జున స్వామి మనకి శ్రీశైలం చూడండి, మల్లికార్జున లింగం, శ్రీశైలం యొక్క మల్లికార్జున లింగాన్ని కూడా చూపించడం అయితే జరిగింది. చూడండి, మహాకాళేశ్వరంలో ఉన్నటువంటి ఉజ్జయిని లింగాన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టడం అయితే జరిగింది. అక్కడ ఏ రూపంలో అయితే ఉన్నారో అదే రూపాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది భక్తులకి. చూడండి, ఓంకారేశ్వర లింగం శివపురి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి లింగాన్ని, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి ప్రజలకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మనకి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తెలంగాణ, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లింగాల్ని కూడా జ్యోతిర్లింగాల్ని ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టే ప్రయత్నం చేశారు. చూడండి, వైద్యనాథ్ లింగం జార్ఖండ్ లో ఉన్నటువంటి లింగాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. అయితే వైద్యనాథ్ లింగంకి ఎంతో విశిష్టత కూడా ఉన్నది. ఇక్కడ ఈ లింగాన్ని దర్శనం చేసినట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యాలు క్షేమంగా ఉంటాయని వారి యొక్క నమ్మకం. అటువంటి లింగాన్ని శ్రీకాకుళం ప్రజలు కూడా ఇక్కడ తీసుకొచ్చేది. చూడండి, ఒక్కసారి పూణేలో ఉన్నటువంటి భీమశంకరుడి యొక్క లింగాన్ని కూడా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఉంటాయో మొత్తం జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని విధాలుగా జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి అన్ని లింగాన్ని కూడా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది శ్రీకాకుళంలో ఇలిసిపురం మెగా యూత్ మరియు హారిక కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా చాలా మంది భక్తులకు విశిష్టతగా ఉన్నటువంటి ఈ క్షేత్రంగాను, అంటే వీళ్ళు ఇక్కడ పెట్టినటువంటి ఈ వినాయకుడి మహోత్సవం ప్రతి ఏడాది కూడా జరుపుతూ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ వినాయకుడు ఆయురారోగ్యాలు సంపదలు ఇస్తున్నారని నమ్మకం కలగడానికి ప్రతి సంవత్సరం కూడా చాలా డిఫరెంట్ గా వాళ్ళు తయారు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో చూడండి, జ్యోతిర్లింగాల్లో రామేశ్వరంలో ఉన్నటువంటి తమిళనాడు రామేశ్వర లింగాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈ రామేశ్వరంలో మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 21 బావులు ఉంటాయండి ఈ రామేశ్వరంలో. జ్యోతిర్లింగంలో వెళ్ళేటప్పుడు ఒక లింగమైనటువంటి ఈ రామేశ్వర లింగం కూడా ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ నాగేశ్వరుడు ద్వారకా గుజరాత్ లో ఉంది. సో అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషత అంటే ఎక్కడెక్కడో గుజరాత్ లోని కానీ మనం అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి లింగాన్ని కూడాను ఇక్కడ ఆ రూపాన్ని తెచ్చి అలాగే మట్టితో తయారు చేసి తన తండ్రికి కుమారుడైనటువంటి ఈ గణనాథుడు పూజ చేస్తున్నటువంటి ప్రతిమని పెట్టి క్లియర్ గా చూపించడం జరుగుతుంది. చూడండి, వారణాసిలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని కూడా మన శ్రీకాకుళానికి తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం ఇక్కడ ఒక శ్రీకాకుళం ఇలిసిపురం మెగా యూత్ మరియు హారిక కన్స్ట్రక్షన్స్ అనే చెప్పొచ్చు.
అంటే వీళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం పేద ప్రజలకు, దూర ప్రాంతాలు వెళ్ళలేని వారికి, వృద్ధులకు, వికలాంగులకు ఈ లింగ దర్శనాలు చేయాలని ఒక కోరిక, తపన ఉండిపోతుంది. అది కోరికగానే మిగిలిపోకూడదు. వారి యొక్క కోరికని ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ చేసినటువంటి ప్రయత్నం. త్రయంబకేశ్వర్ అనేది నా మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్రలో ఎలా ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ చెప్పండి. మహాశివుని ఆ విధంగానే చూడండి, ఇది త్రయంబకేశ్వరి యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి లింగం. అక్కడ అంటే యాజ్ టీజ్ గా త్రయంబకేశ్వరుడి మహారాష్ట్రలో ఉన్నటువంటి లింగం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ మళ్ళీ మట్టితో తయారు చేయించి చూడండి, కేదారేశ్వరి అంటే మన అందరికీ తెలిసిందే. ఇది కంప్లీట్ గా చార్ధామ్ యాత్ర అంటే చాలా మంచు పర్వతాల మధ్యలో నుంచి చాలా బేయాసలు అంటే డబ్బుంటేనే కాదు, అక్కడికి వెళ్ళడానికి చాలా గట్స్ ఉండాలి. అటువంటి లింగ దర్శనం ఇది చాలా మంది చేయలేరండి. అటువంటి లింగాన్ని కూడా ఇక్కడ శ్రీకాకుళంలో మళ్ళీ అంటే చాలా క్లియర్ గా అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా అయితే ఈ లింగాలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. విశ్వేశ్వరుడు అండి. విశ్వేశ్వరుడు అనేది అజంతా ఎల్లోరా కాలంలో ఉంటుంది. లింగము మహారాష్ట్ర అజంతా ఎల్లోరా కాలంలో ఉంటుంది. ఈ లింగం అనేది అసలు చాలా మందికి తెలియదు కూడా ఉన్నట్టు. విశ్వేశ్వరుడు చూసారా, మహారాష్ట్ర ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క లింగం అంటే ఈ లింగం ఉండేటప్పుడు చాలా తెలియదు అని కూడా అంటారు. అటువంటి లింగాన్ని కూడా అంటే వీరు ప్రత్యక్షంగా అన్ని లింగ దర్శనాలు చేసి అక్కడ ఉన్నటువంటి లింగ రూపాలు యాక్టివ్ గా ఎలా ఉన్నాయో అదే విధంగా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ప్రయత్నం చేశారు.